మనకి నిన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత గారిని సస్పెండ్ చేయడం జరిగింది కదా. మరి ఈ సస్పెండ్ చేసిన తర్వాత కవిత గారికి కేఏ పాల్ గారు ఒక ఆఫర్ ఇచ్చారనమాట. ఆఫర్ ఏంటంటే, మరి మీరు బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు కాబట్టి వచ్చి ప్రజాశాంతి పార్టీలో జాయిన్ అవ్వండి. ప్రజాశాంతి పార్టీలో కనుక మీరు జాయిన్ అయ్యారు అంటే రేపు మనకి ఇది జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు జరగబోతా ఉన్నాయి కదా. మరి ఉప ఎన్నికల్లో మనందరం కూడా కలిసి పోరాడదాం. దాని తర్వాత మీరు ఏదైతే బీసీల కోసం అని చెప్పేసి మీరు పోరాటం చేస్తూ ఉన్నారో, సో మీరు కనుక మరి ప్రజాశాంతి పార్టీలో కనుక జాయిన్ అయ్యారు అంటే ఖచ్చితంగా ఇది 100% బీసీల పార్టీయే. ఎందుకంటే కాంగ్రెస్ చూసుకుంటేనో మరి అది రెడ్ల పార్టీ, దాని తర్వాత మరి బీజేపీ చూసుకుంటేనేమో మరి వాళ్ళేమో బ్రాహ్మణుల పార్టీ. సో మరి బీసీలకు సంబంధించిన పార్టీ ఏదన్నా ఉందా అంటే కేవలం మరి ప్రజాశాంతి పార్టీ మాత్రమే. సో మరి దీంతో మీరు ప్రజాశాంతి పార్టీలో కనుక మీరు జాయిన్ అయితే మీరు బీజేపీ వదిలిన బాణం కాదు అని చెప్పేసి మీరు నిరూపించుకోవచ్చు. సో దీంతో పాటు మీకు జనంలో కూడా ఒక ఆదరణ పెరిగిద్ది. దాని తర్వాత మీ మీద జనానికి కూడా ఒక నమ్మకం పెరిగిద్ది. ఎందుకంటే ప్రజాశాంతి పార్టీ అంటే అంతకుముందు గద్దరన్న కూడా ఇదే పార్టీలో జాయిన్ అయ్యారు. సో కాబట్టి మీరు కూడా వచ్చి ఈ పార్టీలో జాయిన్ అవ్వండి అని చెప్పేసి మరి కేఏ పాల్ అయితే ఒక ఆఫర్ అయితే ఇవ్వడం జరిగిందనమాట.